కార్పణ్యం లేకుండా మన సిద్ధాంతాలకు బలంగా కట్టుబడి ఉండటం బాలాసాహెబ్ ఠాక్రే గారి నుంచి నేర్చుకున్నాం. मैं पिछले दशक में जब मुड़कर देखता हूं तो मुझे दिखाई देता है आर्टिकल 370 के बाद का कश्मीर, राम मंदिर से शोभायमान अयोध्या, विश्व पटल पर चमकता हमारा तिरंगा, भारत के हर कोने को जोड़ते हाईवेज, हर गांव में पहुंची सड़क, एनडीए सरकार के 25 करोड़ भारतीयों को गरीबी से उबारा है। एनडीए सरकार ने इन 10 वर्षों में 4 करोड़ किसानों को फसल बीमा योजना का लाभ दिया। एनडीए सरकार ने लगभग 12 करोड़ का लाभ दिया प्रधानमंत्री किसान योजना में। कुल 30 करोड़ के मुद्रा योजना का लाभ दिया हमारी बहनों को। पिछले 10 सालों में हमारे हाईवे मैन ऑफ इंडिया श्री नितिन गडकरी जी ने इस देश को 11,000 किलोमीटर के नेशनल हाईवे दिए हैं। महाराष्ट्र को 701 कम लंबा समृद्धि महामार्ग भी मिला जो नागपुर से लेकर ठाणे को जोड़ता है और महाराष्ट्र के नवनिर्माण में जोड़ी गई एक और उपलब्धि है। ऐसे न जाने कितने कार्य किए गए हैं और किए जा रहे हैं जो महाराष्ट्र को 2038 तक $1 ट्रिलियन की आर्थिक व्यवस्था बनाएंगे और महाराष्ट्र भारत को 5 ट्रिलियन डॉलर के साथ विश्व की तीसरी सबसे बड़ी अर्थव्यवस्था बनने में महत्वपूर्ण योगदान देगा। గడిచిన 10 సంవత్సరాలు ఒక్కసారి గమనిస్తే ఆర్టికల్ 370 తర్వాత కశ్మీర్ కనిపిస్తుంది, దివ్య రామ మందిరంతో అలంకరించబడిన అయోధ్య కనిపిస్తుంది, ప్రపంచ పటంపై రెపరెపలాడుతున్న తిరంగా కనిపిస్తుంది, దేశం నలుమూలలను కలిపే రహదారులు కనిపిస్తున్నాయి, పల్లె పల్లెకు విస్తరించిన రోడ్లు కనిపిస్తున్నాయి. గడిచిన 10 ఏళ్లలో ఎన్డీఏ ప్రభుత్వం 25 కోట్ల భారతీయులను పేదరికం నుండి విముక్తి చేసింది, 4 కోట్ల రైతులకు పంట బీమా అందించింది, పీఎం కిసాన్ ద్వారా 12 కోట్ల మందికి లబ్ధి చేకూరింది. అలాగే ముద్రా యోజన ద్వారా దాదాపు 30 కోట్ల మంది ఆడబిడ్డలకు చేయూతనిచ్చింది. గత 10 ఏళ్లలో హైవే మ్యాన్ ఆఫ్ ఇండియా నితిన్ గడ్కరీ గారు మన దేశానికి దాదాపు 11,000 కిలోమీటర్ల రహదారులు అందించారు. మహారాష్ట్రలోనే నాగ్పూర్ నుండి ఠాణే వరకు 701 కిలోమీటర్ల సమృద్ధి మహామార్గం నిర్మించారు. ఇది మహారాష్ట్ర నవనిర్మాణంలో కీలక ఘట్టం. 2028 లోపు మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేందుకు ఇలాంటి ఇంకెన్నో గొప్ప అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నారు. భారతదేశాన్ని 5 లక్షల ట్రిలియన్ల జీడీపీతో ప్రపంచంలోనే 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మార్చడంలో మహారాష్ట్ర కీలక పాత్ర పోషించబోతుంది. ఇలాంటి తరుణంలో మన డేగ్లూర్ నియోజకవర్గ అభివృద్ధి చాలా కీలకం. हम बेंगलुरु के विकास की बात करें तो बेंगलुरु के विकास के लिए भी अनगिनत कार्य एनडीए सरकार द्वारा किए गए थे, जैसे सरकारी विश्राम गृह बेंगलुरु का निर्माण, बेंगलुरु और बिलोली पुलिस थानों का निर्माण, बेंगलुरु कोर्ट का निर्माण, बिलोली कोर्ट का निर्माण, कार्य है हेमंतनाथी मंदिर का कार्य भी पूरा हो चुका है। बिलोली से
कुंडलवाड़ी रोड भी बनकर तैयार है और हर घर जल योजना के कार्य भी 50% पूरा हो चुका है। ये जो सतत विकास कल कार्य एनडीए की सरकार में हुआ है और हो रहा है, यह इसी गति से होता रहे, इसके लिए हम क्या कर सकते हैं? हम उस सरकार को चुन सकते हैं जिसने महाराष्ट्र को 1 ट्रिलियन की अर्थव्यवस्था बनने का सपना देखा है। वो एनडीए सरकार है। इस सपने को पूरा करने के लिए हमें साथ चाहिए बेंगलुरु की युवा शक्ति का, बेंगलुरु की बहनों का, बेंगलुरु की माताओं का। బెంగళూరు నియోజకవర్గంలో ఎన్డీఏ ప్రభుత్వం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసింది। ఎన్డీఏ ప్రభుత్వంలో ప్రభుత్వ విశ్రాంతి గృహం, బెంగళూరు బిలోలి పోలీస్ స్టేషన్ నిర్మాణం, బెంగళూరు కోర్టు నిర్మాణం, బిలోలి కోర్టు నిర్మాణం, హేమంత్ పంతి ఆలయ నిర్మాణం, కుందల్వాడి నుండి బిలోలి రోడ్డు మార్గం కూడా నిర్మాణం పూర్తయింది। అలాగే హర్ ఘర్ జల్ యోజన పథకం కింద 50% పనులు పూర్తయ్యాయి। బెంగళూరు నియోజకవర్గంలో ఇదే వేగంతో అభివృద్ధి కొనసాగాలంటే మనం ఏం చేయాలి? మహారాష్ట్రను 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థగా మార్చాలని సంకల్పంతో ఉన్న ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలి। ఈ కల సాకారం కావాలంటే ఎన్డీఏకు ఇక్కడున్న యువత, బెంగళూరు యువత, బెంగళూరు ఆడబిడ్డల మద్దతు, బెంగళూరు ప్రజల సహకారం కావాలి। महाराष्ट्र के इतिहास की बात करें तो यहां सनातन की रक्षा के लिए न जाने कितने वीरों ने अपना प्राणों की आहुति दी है, पर कांग्रेस ने अपने शासनकाल में क्या किया? पालघर में हमारे साधुओं की हत्या हुई। पालघर में మీరు చూశారు, చేతులెత్తి వేడుకున్నాడు, నన్ను చంపొద్దు 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 అని। पालघर लो देशम मंची कोरे, सर्वजनम हितम कोरे पालघर लो साधुవుని చంపితే, చేతులెత్తి వేడుకొని చంపితే ఒక్కళ్ళు పట్టించుకోలేదు। చంపిన వాళ్ళకి శిక్ష పడాలి। అందుకనే ఇలాంటి ప్రభుత్వాలు కాదు మనకు కావాల్సింది, సాధువుల్ని, సంతుల్ని, సనాతన ధర్మాన్ని కాపాడే ప్రభుత్వం కావాలి। आपको याद है पालघर में हमारे साधुओं को कैसी हत्या हुई, और विशालगढ़ के ऐतिहासिक किले पर, మీకు విశాల్గఢ్ కిల్లా తెలుసు కదా మీకు, అది అన్యాక్రాంతం అయిపోయింది। ఆక్రమణదారులు దాన్ని కైవసం చేసుకున్నారు। శివాజీ పోరాడింది వీరి మీదే, కానీ ఈ రోజున మళ్ళీ ఇంకోసారి పోరాటం చేయాల్సిన పరిస్థితి। और विशालगढ़ के ऐतिहासिक किले पर अतिक्रमण हुआ, और यह मुद्दा धर्म से नहीं जुड़ा बल्कि शासन की लापरवाही और एक वर्ग विशेष को नाराज ना करने की आदत के कारण पैदा हुआ समस्या है। अधिकारियों ने इसकी सुरक्षा क्यों नहीं की? मराठों द्वारा बनाए गए दुर्ग केवल वास्तुकला के नमूने नहीं है, बल्कि भारत के संरक्षक, सनातन धर्म के संरक्षक है। इन किलों ने न जाने कितने सालों तक आक्रमणकारियों के और न केवल महाराष्ट्र के लिए बल्कि समूचे दक्षिण भारत के बीच हिमालय की तरह खड़े रहे और हमारे लाखों मंदिरों की रक्षा की। అంటే మనం మహారాష్ట్రలో ఉన్న దుర్గాలన్నీ, ఛత్రపతి శివాజీ మహారాజ్ పోరాటం చేసిన దుర్గాలన్నీ, ఆక్రమణదారులు మనకి ఈ దుర్గాలన్నీ కలిపి
దక్షిణ భారతాన్ని ఒక కోటలా కాపాడిని, ఒక హిమాలయ పర్వతంలా కాపాడిని రానివ్వకుండా చేసి, అందువల్ల దక్షిణ దేశంలో దేవాలయాలు కూల్చలేకపోయారు. దానికి మనం మహారాష్ట్ర నేలకి, ఈ కోటలకి, ఈ ఖిల్లాలకి, ఛత్రపతి శివాజీ మహారాజ్ ధైర్యానికి, మహారాష్ట్ర నేలకి, మహారాష్ట్ర వీరులకి నేను శిరస్సు ఉంచి నమస్కరిస్తున్నాను. सोचिए, अगर ये किले नहीं होते तो हम हमारे हजारों मंदिरों की क्या स्थिति होती, तमिलनाडु में क्या होता, आंध्रा के मंदिरों की क्या स्थिति होती. जरा सोचिए, आज बाला साहेब होते तो क्या सोचते. बाला साहेब ठाकरे जी चाहते थे एकजुट भारत, एकजुट भारत, నిలబడి ఉన్న భారతం, కలిసికట్టుగా ఉన్న భారతం. అంతే, బాళాసాహెబ్ ఠాక్రే కోరుకున్నది కలిసికట్టుగా ఉన్న భారతం, ఒక్క భారతం, ధైర్యంతో కూడిన భారతం, పౌరుషంతో ఉన్న భారతం, సాహసంతో ఉన్న భారతం. बाळासाहेब ठाकरे जी चाहते हैं एकजुट भारत, जिसे मोदी जी पूरा कर रहे हैं. वो चाहते थे राम मंदिर, जिसे एनडीए ने पूरा करके दिखाया. उनकी हर इच्छा को पूरा करने में लगी है एनडीए सरकार. शिवरायांनी सांगितले होते की, शिवरायांनी सांगितले होते की मराठा तिथू का मेळ व्हावा, धर्म वाढ, महाराष्ट्र धर्म वाढ व्हावा. अब ये महाराष्ट्र की जनता निर्णय लेगी कि हम बटना है और कमजोर होना है. మనం విడిపోవాలా, బలహీనులు అవ్వాలా, या जुड़ना है और मजबूत बनना है. हम बटना है और अपने अस्तित्व को खतरे में डालना है, या जुड़ना है और उज्जवल भविष्य बनना है. हमें बटना है और अराजकता की फैलने देना है, या जुड़ना है और जन कल्याण विकास की तरफ बढ़ना है. మనం ఆలోచించాల్సింది, దేశాన్ని చాలా కష్టపడి సాధించుకున్నాం. మన దేశాన్ని రక్షించుకోవడంలో నిర్ణయం మీ చేతుల్లో. విడిపోయి బలహీన పడదామా, లేదా కలిసి బలంగా నిలబడదామా? విడిపోయి మన అస్తిత్వాన్ని ప్రమాదంలో నెట్టేద్దామా, లేదా కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామా? విడిపోయి అరాచకత్వాన్ని స్థానం కల్పిద్దామా, లేక కలిసి అభివృద్ధి సంక్షేమం వైపు ప్రజలు నడిపిద్దామా? మనందరం ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ప్రాంతాలను దాటి, ఇది సనాతన ధర్మం ఉండే నేల ఇది. మనం తెలుగు వాళ్ళం అవ్వచ్చు, మహారాష్ట్రీయులం అవ్వచ్చు, కన్నడిగులు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, కానీ మన గుండెల్లో కొట్టుకుంటుంది సనాతన ధర్మం యొక్క గుండె చప్పుడు. చివరిగా ప్రజల హక్కుల గురించి, వాటి శక్తి గురించి, ప్రజలకున్న అధికారం గురించి రామ్ధారి సింగ్ దినకర్ గారి మాటల్లో డేగ్లూరు ప్రజలకు చెప్పాలనుకుంటున్నాను. हुंकारों से महलों को नींव उखड़ जाती, हुंकारों से महलों को नींव उखड़ जाती, सांसों के बल से ताज हवा में उड़ता है. మీరు ఇంతమంది ఉన్నారు, మీరు కలిసికట్టుగా మీరు ఒక్కసారి ఊపిరి తీస్తే ఇదేనే ఎదుర్కోగలరు. మీరు కలిసికట్టుగా ఒక్క బలమైన నిశ్వాసం వదిలితే తలలకి పెట్టుకున్న మహారాజుల కిరీటాలు కూడా ఎగిరిపోతాయి. అదే మహారాష్ట్ర నేల చెప్పింది. जनता की रोके राह समय में ताऊ कहां, जनता की रोके राह समय में ताऊ कहां, वह जिधर चाहती काल उधर ही मुड़ता है, काल उधर ही मुड़ता है. ఇది
నీకోసం నేను ఎంత ప్రయత్నం చేశానంటే నా జీవితంలో ఎప్పుడు నేను ఏది అవ్వాలని ప్రయత్నం చేయను. నా డిప్యూటీ సీఎం, నా పొలిటికల్ లీడర్, డెస్టినీ, కాలం, ఫేట్ ఇక్కడ తీసుకొచ్చి పెట్టింది. భారతదేశం కోసం పనిచేసే శక్తిని మన సనాతన ధర్మం ఇచ్చింది. సో మీ అందరికీ నా విన్నపం, ఓజీ గురించి చెప్తాం. మీకు సినిమా గురించి చెప్తాను. సినిమాల్లో పోరాటం చేయడం, గొడవ పెట్టడం ఈజీ. నిజ జీవితంలో గొడవ పెట్టుకోవడం, ధర్మం కోసం గొడవ పెట్టుకోవడం